హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆర్సీబీ వాళ్ళ దగ్గర 8 స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మరియు 6 ఇండియన్ ప్లేయర్స్ అయితే తీసుకోవాలి మన ఆర్సీబీ జట్టు. వాళ్ళ దగ్గర ఎంత పర్స్ అమౌంట్ ఉందంటే కేవలం 16.4 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి చిన్న పర్స్ అమౌంట్తో ఆ 8 మంది ప్లేయర్స్ని ఎవరు తీసుకోవాలో ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాం. మరి ముందుగా ఆర్సీబీ వాళ్ళ దగ్గర మంచి కన్సిస్టెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ముందుగా క్వింటన్ డికాక్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు అంటే మన ఆర్సీబీ వాళ్ళు ఓపెనర్స్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కానీ మన వాళ్ళకు వన్ డౌన్గా పడికల్ని అయితే పంపిస్తున్నారు. బట్ అతని దగ్గర అంత పవర్ హిట్టింగ్ అండ్ ప్యూర్ కన్సిస్టెన్సీ అయితే లేదు కాబట్టి డికాక్ని తీసుకోవాలి. డికాక్ ఎప్పుడు పంపించినా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగల సత్తా ఉంది కాబట్టి మనలో డికాక్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఈ ఒక్క ప్లేయర్ని ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడితే అందరూ ప్యూర్ హిట్టర్స్ అండ్ కన్సిస్టెన్సీ బ్యాటర్స్ అయితే ఉన్నారు. మన ఆర్సీబీలో వన్ డౌన్ ప్లేయర్ దగ్గరే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. బికాస్ అతను అయితే 2025లో తొందరగా వచ్చి అవుట్ అయ్యి వెళ్ళిపోయేవాడు, కానీ కొన్ని మ్యాచెస్లలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేసేవాడు. కానీ చాలా అవసరమైన మ్యాచెస్లలో పడికల్ దగ్గర పవర్ అండ్ కన్సిస్టెన్సీ అయితే లేదు కాబట్టి మన ఆర్సీబీ వాళ్ళు డికాక్ను టార్గెట్ చేస్తే బాగుంటుంది. డికాక్ దగ్గర చాలా పవర్ అండ్ అవసరమైన టైంలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు కాబట్టి మనలో అయితే అతను టార్గెట్ చేస్తే బాగానే ఉంటుంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అతను అయితే టార్గెట్ చేయాలి. ఎందుకంటే అతను 2025లో అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి అతను కేవలం 2 లేదా 3 కోట్లలోనే దొరకవచ్చు. మన ఆర్సీబీ వాళ్ళు అతను టార్గెట్ చేస్తే బాగుంటుంది. వన్ డౌన్లో చాలా లాభం పొందుతుంది మన ఆర్సీబీ మేనేజ్మెంట్ కాబట్టి అతను అయితే ఖచ్చితంగా టార్గెట్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. మరి డికాక్ పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి మావా. ఇక ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే కనుక కోట్జీ లేదా రిషి టూప్లని వీళ్ళు టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళ వైపు అయితే ఎక్కువగా ఎవరు ఆసక్తి చూపట్లేదు కాబట్టి మన ఆర్సీబీ వాళ్ళకైతే తక్కువలోనే దొరికేస్తారు. మనలో అయితే వీళ్ళని టార్గెట్ చేస్తే బాగుంటుంది. కోట్జీ అయితే గుజరాత్ టీంకి బౌలింగ్లో అనుకుంటా బ్యాటింగ్లో ఇరగదీశాడు భయ్యా. బౌలింగ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఇతని వైపు వెళ్తే కనుక బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. రిషి టూప్లని కూడా మరి వీళ్ళిద్దరిలో ఒక్కరు తీసుకున్నా బాగానే ఉంటుంది, తక్కువలోనే దొరికేస్తారు. మరి ఇద్దరిపై టార్గెట్ చేయాలని నా ఒపీనియన్ అయితే ఉంది భయ్యా. ఇక స్పిన్ అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే కనుక మనలో మ్యాక్స్వెల్ అండ్ మొయిన్ అలీ లేదా వన్నిండు వస్తారంగా ఈ 3 ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు భయ్యా. మరి వీళ్ళు కూడా మనకు తక్కువలోనే దొరికిస్తారు కాబట్టి మన ఆర్సీబీ వాళ్ళు ఈ 3 ఆల్రౌండర్స్లో ఒక ఆల్రౌండర్ని తీసుకోవాలి. మ్యాక్స్వెల్ వైపు వెళ్తే బాగానే ఉంటుంది. మళ్ళీ మ్యాక్స్వెల్ ఆర్సీబీకి వస్తాడో లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి మావా. లేదనుకుంటే మొయిన్ అలీ కూడా తక్కువలోనే దొరికిస్తాడు మ్యాక్స్వెల్ కన్నా. మరి మొయిన్ అలీ అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు, ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేరు ముగ్గుట్లో. అసరంగా ఒక్కడే పర్ఫార్మెన్స్ చేశాడు ఆర్ఆర్ టీం తరఫున. కానీ మ్యాక్స్వెల్ వైపు అయితే కోస్తా అమౌంట్ ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనలో అయితే మొయిన్ అలీ వైపు ఆసక్తి చూపితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. టాప్ ఆర్డర్స్ విషయానికి వస్తే కనుక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే షేక్ రషీద్ అండ్ పృథ్వీ షా వీళ్ళిద్దరు అయితే యాక్షన్లో అవైలబుల్గా ఉన్నారు. మన ఆర్సీబీ వాళ్ళకైతే చాలా తక్కువ అమౌంట్లోనే దొరికేస్తారు కాబట్టి ఇద్దరు ప్లేయర్స్లలో ఒక ప్లేయర్ని తీసుకుంటే కనుక బాగానే ఉంటుంది. నాకైతే పృథ్వీ షాని తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. పృథ్వీ షా ఒకసారి ఫామ్ని అందుకుంటే అద్భుతంగా ఆడగలడు కాబట్టి ఇతను కూడా చాలా తక్కువ అమౌంట్కి దొరికిస్తాడు. మన ఆర్సీబీ వాళ్ళు ఇతని వైపు అయితే వెళ్ళాలి. ఇంకా మన ఇండియన్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే కనుక యాక్షన్ అయితే చాలా తక్కువ అమౌంట్కి ఆథర్వ టేడ్ అండ్ మహిపాల్ లోమ్రోర్ వీళ్ళిద్దరు అయితే అవైలబుల్ ఉన్నారు భయ్యా. మరి వీళ్ళిద్దరిలో నాకైతే మహిపాల్ లోమ్రోర్ వైపు వెళ్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మహిపాల్ లోమ్రోర్ అయితే పాస్ట్లో ఆర్సీబీ టీంకి అద్భుతంగా ఆడాడు కాబట్టి అతని వైపు మళ్ళీ ఆర్సీబీ వాళ్ళు వెళ్తారని నాకైతే అనిపిస్తుంది. మహిపాల్ లోమ్రోర్ అయితే ఒక అద్భుతమైన ఆల్రౌండర్ అని చెప్పాలి, దాన్ని తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది మహిపాల్ లోమ్రోర్ అని మన ఆర్సీబీ మేనేజ్మెంట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఇద్దరు మన ఇండియన్ బౌలర్సే. మరి వాళ్ళు ఎవరు అంటే మన సిమర్జిత్ సింగ్ అండ్ రాహుల్ చహర్ వీళ్ళిద్దరు అయితే మన ఆర్సీబీ టీంకి చాలా తక్కువ అమౌంట్లోనే దొరికేస్తారు భయ్యా. వాళ్ళకైతే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తారు ఆర్సీబీ టీంకి. వీళ్ళిద్దరిలో మన ఆర్సీబీ టీం ఎవరి వైపు వెళ్ళాలంటే మన రాహుల్ చహర్ వైపు. రాహుల్ చహర్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు, మరి అతన్ని తీసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి మనోళ్ళ దగ్గర అయితే కేవలం 17 మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. మనలకు ఇంకా 8 మంది స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ ప్లేయర్స్లో ఆ తక్కువ బడ్జెట్తో వీళ్ళనైతే తీసుకోవచ్చు మావా. మరి ఈ ప్లేయర్స్లో 8 మందిని ఖచ్చితంగా పట్టుకుంటే కనుక మన ఆర్సీబీ టీము అద్భుతంగా స్ట్రాంగ్ అయిన తయారవుతుంది. 16.4 కోట్లలో ఈ ప్లేయర్స్ అయితే వచ్చేస్తారు ఈజీగానే. ఎందుకంటే వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేయలేని బౌలర్స్ అండ్ బ్యాటర్స్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. మరి ఎవరికి ఎక్కువగా అమౌంట్ వెళ్తుందంటే ఓన్లీ వన్స్ క్వింటన్ డికాక్. ఈ ఒక్క ప్లేయర్కి మాత్రమే
తీసుకుంటే కనుక అది కూడా తీసుకుంటే ఒక ప్లేయర్కి మాత్రం చాలా ఒక 3 లేదా 4 కోట్లు అయితే అవుతుంది మావా. మరి ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే కనుక అందరికీ తక్కువ బడ్జెట్లోనే తీసుకోవచ్చు మన ఆర్సీబీ మేనేజ్మెంట్. మరి ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే కనుక మన ఆర్సీబీ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. మరి ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారని రూమర్స్ కూడా వచ్చేసాయి. అందుకే నేను దాన్ని పట్టుకొని అయితే వీడియో అయితే తీస్తాను మావా. మరి ఆర్సీబీ వాళ్ళు ఈ ప్లేయర్స్ని తీసుకుంటారని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. 8 మందిని అయితే పట్టుకోవాలి మన ఆర్సీబీ టీం. వీళ్ళైతే చాలా తక్కువ అమౌంట్లోనే వచ్చేస్తారు. మన ఆర్సీబీ వాళ్ళ దగ్గర మంచి ఆటగాళ్ళని తీసుకుందామంటే ఎక్కువ బడ్జెట్ కూడా లేదు. వాళ్ళైతే పర్ఫార్మెన్స్ చేయలేని బ్యాటర్స్ని అయితే రిలీజ్ చేశారు అంతే. లివింగ్స్టోన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి అంత పర్స్ అమౌంట్ యాడ్ అయింది మావా మన దగ్గర. మరి ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్యాటింగ్ అయినప్పుడు బౌలింగ్ అయినప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు మనోళ్ళు అయితే. మరి మనోళ్ళకైతే ఎట్టుకి తీసుకున్నా ఏం కాదు ఈ ప్లేయర్స్ని తక్కువ బడ్జెట్లోనే. మరి మనలో అయితే క్వింటన్ డికాక్ని తీసుకోవాలని నాకైతే అనిపిస్తుంది. 1 డౌన్లో నాకు పడికల్ పై అయితే చాలా డౌట్ ఉంది మావా. పడికల్ దగ్గర అంతా ప్యూర్ కన్సిస్టెంట్ అయితే లేదు కాబట్టి క్వింటన్ డికాక్ వైపు వెళ్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఆర్సీబీపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి మావా. మన దగ్గర కేవలం 17 మంది ప్లేయర్సే ఉన్నారు. ఇంక 8 మంది స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ ప్లేయర్స్ని తీసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ రూమర్స్ అయితే వచ్చేసి ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తున్నారని. నేను దాన్ని బేస్ పట్టుకొని వీడియో అయితే తీశాను మావా. మరి ఆర్సీబీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రాబోతున్నారు 2026 ఐపీఎల్కి. ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళ దగ్గర ఫినిషర్స్ అండ్ ఓపెనర్స్ చాలా అంటే చాలా ఫామ్లో ఉన్నారు. చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కనుక హెజల్వుడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ ఈ 4 ఆటగాళ్ళు అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నారని చెప్పాలి మన ఆర్సీబీ టీంకి. మరి 2026లో కూడా మన వాళ్ళు అయితే కప్పు తీసుకెళ్తారా లేదా కింద కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. కాకపోతే మన ఆర్సీబీ టీం అయితే కప్పు వేసుకోవటట్టే కొడుతుంది మావా. మన ఆర్సీబీ వాళ్ళు ఏ ప్లేయర్స్ని ఎట్టికి తీసుకునే ఏం కాదు మావా. ఎందుకంటే మన దగ్గర మీరు చూస్తారు కదా చాలా భయంకరమైన బ్యాటర్స్ అండ్ చాలా భయంకరమైన బౌలర్స్ అయితే ఉన్నారు. కాబట్టి మనల్ని అయితే ఎట్టికి తీసుకునే ఏం కాదు. అంటే తక్కువ బడ్జెట్ తీసుకోవాలి. 16.4 కోట్లలో 8 మంది ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి. మరి యుద్ధమే చేయబోతుంది యాక్షన్లో మన ఆర్సీబీ టీం. ఈ తక్కువ బడ్జెట్తో ఎలాంటి గేమ్ ఆడతారో చూడాలి మినీ యాక్షన్లో. మరి మనలకైతే 8 స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి మనలైతే ఎట్టికి ఏ ప్లేయర్ని తీసుకున్నా ఏం కాదు. మన దగ్గర ఆల్రెడీ మంచి బ్యాటర్స్ అండ్ మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. మరి నాకైతే 1 డౌన్ విషయానికి వస్తే కనుక చాలా డౌట్ ఉంది మా పడికల్పై. మనలో అయితే క్వింటన్ డికాక్ అయితే వెళ్ళాలి. అతను కూడా 3, 4 లేదా 5 కోట్ల వరకు అయితే దొరకవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్. మరి క్వింటన్ డికాక్ పై వెళ్తుందో లేదో చూడాలి మినీ యాక్షన్కి. మరి డిసెంబర్ 15 నుంచి 17 వరకు అయితే యాక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఆ డేట్లో ఏది ఫిక్స్ చేసేది తెలియదు. మనలో అయితే 16కి అయితే కన్ఫామ్ అని అంటున్నారు. మరి ఇక చూడాలి మినీ యాక్షన్లో మనలో అయితే ఎలాంటి గేమ్ ప్లే చేస్తారో చూడాలి. మరి ఏ ప్లేయర్ని తీసుకుని ఏం కాదు మా ఎట్టికి తీసుకుని ఏం కాదు. మరి ఆర్సీబీ వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్సీబీ టీం 2026కి కప్పుని తీసుకెళ్తుందా లేదా అలాగే కింద కామెంట్ చేసేయండి మావా. మరి ఇక లేట్ ఎందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏ టీం పైన వీడియో కావాలి, ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు, మరి ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో అలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక మీ ఫేవరెట్ టీం పేరు కింద కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. మరి లేట్ ఎందుకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక వేరే వీడియోతో కలుద్దాం.